பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலுக்கு மெத்தை சுவாமியே అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప శరణం. హాయ్ ఫ్రెండ్స్, మొన్న డిసెంబర్ 2024లో శబరిమల ట్రిప్ అయితే వేసాం. ఆ ట్రిప్ మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే నేను మీకు ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానైతే చెప్పలేను, కానీ మేము ఎలా వెళ్ళొచ్చామని మాత్రం నేను మీకు చెప్తా. అసలు నేను శబరిమలకి వెళ్ళడం ఇది మొదటిసారి ఏం కాదు, రెండోసారి. అసలు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, అట్లనే నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే ఒక మంచి వ్లాగ్ తీసి పెడదాం అనుకున్నా, కానీ అప్పుడు సెట్ కాలేదు. ఈసారి నేను కొంచెం ట్రై చేసిన, ఆ ట్రై చేసిన వీడియోస్తోనే నేను మీకు ఈ వీడియో పెడుతున్నా. సో ఈ ట్రిప్లో నాతో వచ్చిన వాళ్ళు మా నవీన్ మామ, అజయ్, మా డాడీ అండ్ బాబాయ్. మార్నింగ్ 8 o'clockకి మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర అందరం మీట్ అయ్యి అక్కడే టిఫిన్ చేసి అండ్ అక్కడే కింద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో 3650 రూపీస్ పెట్రోల్ కొట్టించాం. అండ్ దెన్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ టు శబరిమల. యాక్చువల్ గా వీడియో తీసేటప్పుడు లైవ్ లో ఏం మాట్లాడలేదు, సో అందుకే ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మీరు కొంచెం అడ్జస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ టైం ఏదైనా వ్లాగ్ చేస్తే మాక్సిమం లైవ్ లో మాట్లాడడానికి ట్రై చేస్తా. మొత్తానికి అయితే ఒక టీ బ్రేక్. టీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దాటేసినాక తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ ప్లేసెస్ లో వెళ్తున్నప్పుడు అంటే స్టేట్ కి ఆ క్వాలిటీ అనేది తగ్గిపోతా ఉంటుంది. మీలో ఛాయ్ తాగకపోతే డేనే గడవదనే వాళ్ళు కింద ఒకసారి కమెంట్ చేయండి. సో మన ట్రిప్ లో మనం వెళ్ళేది 2 టెంపుల్స్ కి. ఒకటేమో పాతాళ శంభు మురుగన్ తిరుకోవిల్. ఇది వచ్చేసి హైదరాబాద్ నుండి 936 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. అక్కడ నుండి మళ్ళీ శబరిమల. మార్నింగ్ ఎప్పుడు విన్నామంటే మళ్ళీ మధ్యాహ్నం 2 దాకా అసలు ఫుడ్డే లేదు మాకు. అందరూ ఫుల్ ఆకలి మీద ఉండే. 2:30-3 మధ్యలో ఒక మంచి దాబా చూసుకొని సైడ్ కప్పుకొని అక్కడనే రోటీ తినేసి మళ్ళీ స్టార్ట్ అయింది. ఎట్లా చూసా చేసి నాకు అర్థమవుతుంది. ఒక సెకండ్ ఆగాలరా అప్పుడప్పుడు. అన్నది వచ్చేసాం. మొత్తానికైతే ఈవినింగ్ 5:36 మధ్యలో బెంగళూరుకి అయితే రీచ్ అయినాం. నైట్ 9:30కి బెంగళూరు టు డిండిగల్ వెళ్లే దారిలో సుండిగిరి అనే విలేజ్, అక్కడ మంచి పెట్రోల్ బంక్ దొరికింది మాకు. పక్కన పార్క్ చేసుకొని వంట చేసుకోవడానికి మంచి ప్లేస్ ఉంది. ఇంకా అక్కడే వంట చేసుకున్నాం. అసలు మీకు ఒక విషయం చెప్పాలి, మీరు ఒకవేళ సౌత్కి ప్లాన్ వేసుకుంటే మ్యాక్సిమం మీ ఓన్గా వంట చేసుకోవడానికే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అక్కడ ఫుడ్ మనం తినలేం. ఇఫ్ సపోజ్ మీరు కేరళలో తిన్నారనుకోండి, అక్కడ మొత్తం కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు. అది మన బాడీకి అసలు లేదా మీరు తినే ముందే ఒకసారి అక్కడ కనుక్కోవడం బెటర్. ఎందుకంటే అక్కడ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తుండ్రో లేకపోతే సన్ఫ్లవర్ ఆయిలా, పీనట్ ఆయిలా అని చెప్పి. నార్మల్గా కోకోనట్ ఆయిల్ అయితే మీరు తినకపోవడమే బెటర్ అని చెప్తాను నేను. అంటే మీరు ఒకవేళ తినకపోతే కాదు అని అంటే వేరే ఏదైనా టిఫిన్ చేయండి, లేదా ఏదైనా పరోటా తినండి. అట్లా రోటీ చపాతీ తిన్న తర్వాత ఒక 2 hours మ్యాప్ వేసి తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాం. మార్నింగ్ 6:37 వరకు ఇక్కడ పాతాళ శంభు మురుగన్ తిరుకోవిల్కి రీచ్ అయినాం. ఇక్కడ ఈ రెస్టారెంట్ పైన రూమ్ తీసుకొని అందరం ఫ్రెష్ అప్ అయి కింద టీ తాగి టెంపుల్ కి స్టార్ట్ అయ్యాం. ఈ పాతాళ శంభు మురుగన్ తిరుకోవిల్ టెంపుల్ ఏంటంటే, మీరు నార్మల్ గా ఈ కరుంగలి మాల గురించి వినే ఉంటారు. ఆ మాల తయారయ్యేదే ఇక్కడ. ఈ టెంపుల్లో ఉన్న ఐడల్ 9 డిఫరెంట్ మెటల్స్ తో క్రియేట్ చేశారు. ఆ ఐడల్ కి ఉన్న మ్యాగ్నెటిక్ ఎనర్జీస్ ని కంట్రోల్ చేయడానికి అది అండర్ గ్రౌండ్ లో ఉంటేనే బెటర్ అని, గుహల కోసం వెతుకుతున్న సమయంలో గుహ స్వయంగా ఏర్పడిందని, అందులో విగ్రహాన్ని పెట్టారని కరుంగలి మాల ధరించిన వాళ్ళు పాటించవలసిన నియమాలు ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. అలాగే కరుంగలి మాల రేట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇక్కడ హ్యాండిక్యాప్డ్ భక్తులకి వీళ్ళు ఉచితంగా కరుంగలి మాల ఇస్తున్నారు. అది ఫ్లెక్సీలో మెన్షన్ చేశారు, చూడండి. మొత్తానికైతే గుళ్ళోకి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసేసి టెంపుల్ బయట ఉన్న టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసి ఇక మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసేసాం. మార్నింగ్ నుండి వర్షం పడుతుంది. అర్జెంట్గా ఒక కాల్ వచ్చింది, మాట్లాడదామని చెప్పి సైడ్కి తీసుకున్నాడు మామయ్య. మార్నింగ్ నుండి వర్షం పడుతుంది కదా, సో మట్టి మొత్తం మెత్తగా అయిపోయింది. జస్ట్ ఇట్లా పక్క కాపిన లేదో ఏమైపోయిందో చూడరా. సిగ్గులేదురా. సదా